జరిగింది. దాని విలువ మీకు ప్రభుత్వం ఇస్తున్న వేరే స్కీములు రాకుండా ఇది మాత్రం తొందరగా వస్తున్నది. దానికి ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సింది. మా అక్క చెల్లెళ్ళకు 2500 ఇస్తున్నాడు, వస్తలేదు. कल्याण लक्ष्मी तोटी तुलाम इस्तानाडु वस्तलेदु. हर एक को जो जॉब नहीं है सो लोगों को 4000 देते बोले गवर्नमेंट कुछ भी नहीं दे रहे, मगर ये पुराना जो स्कीम है అంటే పాతది ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అంటే వేరే గురించి చెప్పకుండా ఈ నెలలో నేను 3వసారి పంపిణీ చేస్తాను. 3వసారి అంటే నా దగ్గర ఇప్పటివరకు ఏది పెండింగ్ ఉండదు. మీరు అప్లై చేసుకుని పంపిస్తూ ఉంటాం. మేము ఇంతకుముందు మీరు ఎంత అమౌంట్ పెట్టుకున్న దాంట్లో 1,00,000 అంటే 10,000, 15,000, 20,000 అంటే 20% आता था पहले 10,000 और 60,000 का लिमिट था. अब कितने लाखों 60,000 का ఎక్కువ రాకపోతుంది. మేము ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడితే కొన్ని పెద్ద చెక్కులు 40% వరకు వస్తూ ఉన్నాయి లాస్ట్ టైం నుంచి. ఈసారి కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ అంటే వర్షం పడ్డందుకు 64 మందికి ఎంతమంది వచ్చింది? 48 రాని వాళ్ళు కూడా ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఎప్పుడు మనుషులు ఉంటారు. అయితే నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, అంటే ఇవన్నీ కూడా అందరు కొత్తగానే వేస్తారు. ఇలా ఒకరిద్దరు తప్ప అందరు కొత్త వాళ్ళే ఉంటారు. ప్రభుత్వము మన గవర్నమెంట్ హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ అవుతుంది. అక్కడ ఉన్నంత మంచి అంటే క్వాలిటీ మందులు ఎక్కడ ఉన్నాయి. కానీ మనందరికీ अपने क्या डर है बोले तो गवर्नमेंट हॉस्पिटल को गए तो बीमारी कम होगा नहीं, या बड़ा बीमारी పెద్ద बीमारी ఉంటే మనిషి వల్ల బతికేస్తారా లేదా అటువంటిది ఏం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. గతంలో బ్రెయిన్ సర్జరీ కూడా చేసింది. ఇక్కడ బయట చేసుకుంటే 6 లక్షల రూపాయలు అయిపోయింది. సమాజంలో తెలుగు 6 లక్షల రూపాయలు అయ్యేది. అక్కడ కూడా ట్రీట్మెంట్ చేసింది. మోకాళ్ళ ఆపరేషన్ అవుతుందని ఎవరికి చాలామంది ఇక్కడ చేయాలనుకుంటారు. మీరు ముఖ్యమైన दर्द है ना, ऑपरेशन करे ना वो भी होता. కనుసూపు తగ్గితే మనం అంటాం కదా గ్లాస్ వేస్తాము, క్యాట్రాక్ట్ అది కూడా అవుతుంది. అన్నీ కూడా మరి మీరు డైరెక్ట్ పోతే మీకు అనుమానం ఉంటే మీకు ధైర్యం అంటే ఎట్లుంటుంది అనుకుంటే నా దగ్గరికి వస్తే నేను ఇక్కడ మా మనుషులు ఉంటారు. సివిల్ చాలామంది పేదోళ్ళు, ఏమి అతి పేద వాళ్ళు అప్పులు సప్పులు చేసుకొని ఉన్నదేదో అమ్ముకొని గట్టిగా అని మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఖర్చు పెట్టుకోకుండా మీకు సివిల్ హాస్పిటల్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి నాకు ఇక్కడ మనుషులు ఉన్నారు. ఎప్పుడన్నా రావచ్చు. మరి ఒకసారి మీరు ఏదో కష్టపడో లేకపోతే అప్పు తెచ్చుకోవడం అమ్ముకోలో చేసుకున్న చెట్టులు నా దగ్గరికి మళ్ళీ చెప్తా ఉన్నా. నా దగ్గరికి నిన్న కాక మొన్న వచ్చింది. అంటే ఇవాళ శుక్రవారం, గురువారం, మంగళవారం వచ్చింది. ఇవాళ చేస్తున్నాను. ప్రభుత్వానికి మేము ఇంకా డిమాండ్ చేస్తున్నాం. ఏంటిదంటే ముందు నేను ఎమ్మెల్యే అయినప్పుడు 8 నెలలు 10 నెలలకు వచ్చిన చెప్పులు ఏడాది కూడా వచ్చినాయి. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అవుతున్నాయి. అంటే మనం సబ్మిట్ చేసుకున్నాం లేకుంటే అది చాలా మటుకు అయితే 3 నెలలు 4 నెలలకు వస్తున్నాయి. దాని గురించి కూడా మేము మాట్లాడినాం. ప్రభుత్వం మాట్లాడిన అసెంబ్లీలో మాకు తొందరగా రావాలా ఎక్కువ రావాలా, మనకనే కావాలి కదా, తొందరగా చెక్కులు రావాలా. ఎందుకంటే మీరు కష్టపడి లేకుంటే అప్పు సొప్పు చేసుకొని ఖర్చు పెట్టుకుంటారు. ఎక్కువ అమౌంట్ రావాలని మళ్ళీ మేము నిరంతరము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటాం. ఇది ఆపేయలేదు. 40% వస్తుంది, 50% ఇవన్నీ అడుగుతున్నాం ప్రతిసారి కూడా. మనం ఎంత అప్లై చేసుకుంటే అలా సగం రావాలా వస్తుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు చెక్కులు పొందుతున్న వాళ్ళు సీనియర్గా వాళ్ళు పిలుస్తారు. మీరు వచ్చి చెక్కులు తీసుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి వినేశం
వరకు 60,000కు 61,000 కానీ 60,000కు ఒక్క సంవత్సరం దాకా ఒక్కరు పెట్టారు. వీరికి ఖర్చు అయింది 10 లక్షలైనా 1,70,000 చెక్ వచ్చింది. నిజంగా బాధాకరమైన విషయం మీకైనా కానీ నిజంగా మేము చేస్తున్న ప్రయత్నం ఫలించినందుకు మేము సంతోషపడతాం. చెక్ తీసుకొని కూర్చోండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి. వాళ్ళు అన్నుంటే చేతపండి 3 నెలలు వచ్చినా ఎవరికైనా యాడ్ చేసుకోండి. అందరికి 5 మంత్స్ ఎంతేమైనా 4 నెలలు ఇంకా ఎవరికైనా అంతే 5 నెలలు 4 నెలలకు రాలేదు. అరే నీకు ఐడియా ఉందా? కరెక్ట్. జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు అర్బన్ నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 64 చెక్కులు రావడం జరిగింది ప్రభుత్వం నుండి. దాని విలువ 22,28,000. గతంలో ఏదైతే ఆ బిల్స్ అప్లై చేసుకున్న వాళ్లకు ఎక్కువ 20%, 25% వచ్చేది. దానికి మేము అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్న తర్వాత ఇప్పుడు 35 నుంచి 40% రావడం జరుగుతూ ఉంది. గత నెలలో చెక్స్లు డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు చాలామందికి 3 నెలలకు వచ్చినాయి. కానీ ఈసారి ఎవరిక్కడ ఒక్క చెక్ కూడా 3 నెలలు అప్లై చేసుకున్న వాళ్ళకు రాలేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్సులు కట్టిన సొమ్ము.
వాళ్ళు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పాపం అవగాహన లేకుండా ప్రైవేటు హాస్పిటళ్ళకు పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే ఏదో ఉన్న ఆస్తులు అమ్ముకొని లేదా అప్పుల పాలై వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు. కనుక ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నా ఏంటంటే 3 నెలలు దాటకుండా ప్రతి CMRF చెక్ రావాలని, 50% అమౌంట్ వాళ్ళు అప్లై చేసుకుంటున్న దాంట్లో రావాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. తప్పకుండా అదేవిధంగా పేద వాళ్ళందరికీ కూడా నేను కోరుతూ ఉన్నా, మధ్యతరగతి వాళ్లకు మీకు ఆర్థికంగా స్తోమత లేకుంటే సివిల్ హాస్పిటల్లో చూపెట్టుకోండి. మీకు అక్కడ రెస్పాన్స్ రాకుంటే నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నాకు కౌంటర్ ఉంది, అక్కడికి వస్తే మీరు తప్పకుండా మేము సివిల్ హాస్పిటల్కి ఫోన్ చేసి అవసరం ఉంటుంటే మా వ్యక్తి మీతో వచ్చి అక్కడ మంచి ట్రీట్మెంట్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఒక్కసారి ఈ ప్రభుత్వం ఈరోజు 64 చెక్కులు ఇవ్వడం జరిగింది. దానికి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటాము. కానీ రాబోయే రోజులలో 50% అమౌంట్ రావాలని, త్వరగా 3 నెలలు దాటకుండా చెక్స్ రావాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతకి